హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి నేనైతే గుడికి వెళ్ళాను. గుడికి వెళ్లి పూజ చేసిన వాళ్ళు అందరూ ఒకే విధంగా చెయ్యరు. పూజ చేస్తున్న ప్రాసెస్‌లో మనం ఏదైనా తప్పుగా చేస్తున్నామా అని అనుకునే వాళ్ళకి ఈరోజు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అనగనగా ఒక వేటగాడు వేట కోసమని అడవికి వెళ్ళాడు. ఏదైనా జంతువు వస్తే బాణంతో వేటాడొచ్చని చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన రోజంతా ఎంత ఎదురు చూసినా ఒక్క జంతువు కూడా అక్కడి నుంచి వెళ్ళలేదు. రాత్రంతా ఎదురు చూస్తూ చెట్టు మీద ఉన్న ఆకులు ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆయనకి శివుడు దర్శనమిచ్చాడు. ఎందుకబ్బా అని అనుకుంటున్నారా? వేటగాడు వేటకెళ్ళింది శివరాత్రి రోజు. ఆ వేటగాడు ఎక్కిన చెట్టు ఒక రావి చెట్టు. అలా ఆ చెట్టెక్కిన తర్వాత వేటగాడు అసలు ఆ రోజంతా ఏమీ తినకుండా రాత్రంతా జాగారం చేస్తూ చెట్టు కింద ఉన్న శివలింగానికి రావి చెట్టు ఆకులు వేస్తూ ఉన్నాడు రాత్రంతా. అలా ఆ వేటగాడికే తెలియకుండా ఆ రోజంతా శివుణ్ణి పూజించాడనే దాని అర్థం. అదే విధంగా మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసినా ఆ శివయ్య మనల్ని కరుణిస్తూనే ఉంటాడు.